నమస్తే. వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. పైల్స్ సమస్య అనేది ఎక్కువగా మనం మగవాళ్ళలోనే చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మహిళలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ లక్షణాలంటూ ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ వచ్చిన తర్వాతకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ అనూష వినోద్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్న సమస్య ఏంటంటే పైల్స్. యాహ్! అయితే ఈ పైల్స్ అనేది ఎవరికి వస్తూ ఉంటుంది? ఇందులో ఏమైనా రకాలంటూ ఉన్నాయా? అసలెందుకు వస్తుంది మ్యామ్? చూడండి, మెయిన్‌గా వచ్చేసి పైల్స్ అంటే హిమోరాయిడ్స్ అంటాము యాస్ హ్మ్. పర్ ద టర్మినాలజీ. సో, ఏంటంటే పైల్స్ అనేది చాలామంది మనం తెలుగులో కూడా మొల్లలు అంటాము. అర్షములలు అని. అవును. చాలామంది ఏంటంటే ఈ పైల్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి షై అవును. అవుతుంటారండి. ఓకే. సిగ్గుపడతారు. అవి చెప్పుకోలేరు. ఈవెన్ మెయిన్‌గా వచ్చేసి అంటే లైక్ జెంట్స్ డాక్టర్స్ ఉన్నారంటే లేడీస్ అసలుకే వెళ్ళరు. హ్మ్. ఓకే. బికాజ్ నేను డైలీ మేము మా ఓపీలో చాలా వరకు చూస్తుంటాము ఇవి. సో, లేడీస్ ఉంటే లేడీస్ డాక్టర్‌ని వెతుకుతారు. హ్మ్. జెంట్స్ ఉంటే జెంట్స్ జెంట్స్ డాక్టర్‌ని ఉంటారు. వెతుకుతారు. జెంట్స్ లేడీస్ దగ్గరికొస్తారేమో గానీ, పేషెంట్స్ లేడీ పేషెంట్ జెంట్స్ దగ్గరికెళ్ళడం వెళ్ళరు. చాలా వరకు కష్టం. అవును. సో, చాలామంది ఏంటంటే ఈ పైల్స్ అనేది షై ఉంటాది అని చెప్పుకోరు. చెప్పుకోవడం వల్లనే ఈ పైల్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి హ్మ్. కేసెస్. అండ్ హిమోరాయిడ్స్ కూడా మెయిన్‌గా వచ్చేసి ఈ సమ్మర్. ఈ హాట్ సమ్మర్‌లో చాలా పెయిన్ అవుతుంటాది. అండ్ తట్టుకోలేనంత పెయిన్ అవుతుంటదది. హ్మ్. ఈవెన్ సో, ఇన్ ఇన్ ఏ సీజన్‌లో కూడా అంతగా పెయిన్ అవ్వదు. నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఈ ఓకే. సమ్మర్‌లో కేసెస్ అనేది చాలా వరకు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువైపోయి కూర్చోనంత పెయిన్ వస్తుంటుంది. అండ్ హుహు. ఆల్సో నిలబడలేరు, కూర్చోలేరు, ఏం చెప్పుకోలేరు. హ్మ్. ఇట్స్ అన్ వరస్ట్ సిట్యుయేషన్ ఉంటుందన్నమాట. సో, ఇవి అలా దాపెట్టుకోవడం, షై కావడం వల్ల చాలా వరకు పేషెంట్‌కే ప్రాబ్లమ్ అన్నమాట. ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువైపోతూ ఎక్కువ ఉంటుంది. పోతుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సింప్టమ్స్ ఎలా ఉంటాయండి అసలు? యాహ్! చూడండి, మెయిన్‌గా వచ్చేసి పైల్స్‌కి కానీ, హిమోరాయిడ్స్‌కి కానీ, అర్షమూలలకు సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, పేషెంట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది మంట అనేది అవుతుంటుంది. హ్మ్. ఓకేనా? సో, యానస్ రీజియన్‌లో అంటే మనం బాత్రూమ్ ఎళ్ళే ప్లేస్‌లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈ పైల్స్‌లో ఏంటి అంటే స్టేజెస్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనమాట. సో, ఈ స్టేజెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ స్టేజెస్ ఒక్కొక్క స్టేజ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్‌ని చూయిస్తుంది. మనకు ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలా ఎలాంటి సింప్టమ్స్ ఎక్కువ కనిపించవు. సెకండ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మెయిన్‌గా చాలా వరకు సింప్టమ్స్ కనిపించే అవకాశం ఉంది. అంటే ఒకటి ఎలాంటి సింప్టమ్స్ సింప్టమ్స్. అనుకోవచ్చు? యాహ్! మెయిన్‌గా వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్, మంట అని చెప్పాను అదొకటి. హ్మ్. మళ్ళీ తర్వాత ఏంటంటే కూర్చోలేరు. హ్మ్. మళ్ళీ కాన్‌స్టిపేషన్, ఓకే. మలబద్ధత అనేది కూడా ఎక్కువవుతుంది. ఇది సెకండ్ స్టేజ్‌లో చూస్తాము. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే లైక్ వాటర్ ఎక్కువ తాగపోవడం వల్ల కూడా అక్కడ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ రావడం ఉంటుంది అన్నమాట. హ్మ్. థర్డ్ స్టేజ్‌లో వచ్చేసి పైల్స్ అనేది అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా గానీ కొంచెం ఎక్స్టర్నల్ ట్యాగ్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. దాన్ని ఎక్స్టర్నల్ ట్యాగ్స్ అంటాము. అవి డెవలప్ అవ్వడము. మళ్ళీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఓకే. అది ఇంక కొంచెం కొంచెం సివియరే సివియర్ అనుకోవచ్చు. స్టేజ్. యాహ్! ఆ! కొంచెం ఉంటుంది. బ్లీడింగ్ అవ్వడము జరుగుతుంది. హ్మ్. ఇది థర్డ్ స్టేజ్‌లో చూస్తుంటాము. మంట చూస్తుంటాము. ఇలాంటివన్నీ థర్డ్ స్టేజ్‌లో చూస్తాము. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి టోటల్ పైల్ మాస్ అనేది, హిమోరాయిడ్స్ అనేది బయటికొచ్చే స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అండి. ఓకే. యాహ్! మాన్యువల్‌గా ఫోర్త్ స్టేజ్‌లో ఏంటంటే బయటికొస్తూ ఉంటాయి. దాన్ని పేషెంట్ లోపలికి దొబ్బుకోవాల్సిన పరిస్థితి హుహు. ఉంటుంది ఫోర్త్ స్టేజ్‌లో. చాలామంది ఇవి చెప్పుకోవడానికి అసహ్యపడుతూ చెప్పుకోలేరు. ఉంటారు. సో, హ్మ్. ఇలాంటివి కూడా మా దగ్గర డైలీ ఓపీ చాలా వరకు వస్తుంటుంది. హ్మ్. అండ్ మేము ప్రొసీజర్స్ కూడా చేస్తాము. ఫస్ట్, సెకండ్ స్టేజ్‌లో వరకు మెడిసిన్స్‌తో క్లియర్ చేయగలము. ఈవెన్ థర్డ్ స్టేజ్‌లో కూడా మెడిసిన్స్‌తో వి క్యాన్ ఓకే. క్యూర్ దట్. ఆ! ఓకే. ఏమన్నా ఫోర్త్ స్టేజ్‌లో ఉంటే అప్పుడు మనము ప్రొసీజర్‌కెళ్ళే అవకాశం అంటే అనేది ఉంది. సర్జరీ గూడా కొన్ని కేసెస్‌లో చేస్తూ ఉంటారు. సో, లైక్ అలాంటి ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీకెళ్ళడం చాలా వరకు మాకు వెళ్ళాల్సి వస్తుంటుంది అనమాట ఫోర్త్ స్టేజ్‌లో. అంటే ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత గూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? వాళ్ళ కేర్ గూడా ఇలా తీసుకోవాలంటారు. యాహ్! ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. ఏంటి అంటే సర్జరీ లేకుండా గూడా చాలామంది అడుగుతారు. హ్మ్. మేడం, సర్జరీ లేకుండా సర్జరీని అవాయిడ్ చేసే మనము లైక్ ప్రికాషన్స్ తీసుకొని మన తర్వాత టాబ్లెట్ తీసుకుంటామని. వి డూ ఆల్ ఎంత ప్రయత్నం చేయాలో అంతనే ప్రయత్నం చేస్తుంటాము. హ్మ్. మాక్సిమం అవాయిడ్ చేస్తాము. మెయిన్‌గా వచ్చేసి సర్జరీ చేసుకున్నాంక కూడా, ప్రొసీజర్ చేశాంక గూడా మళ్ళీ ఇవి రావద్దు అంటే మన అలవాట్లు అనేది చాలా వరకు మార్చుకోవాలి. ఓకే. ఒకటి. మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే మన లైఫ్ స్టైల్.
డైట్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్స్ మాత్రం ఉండదు. అంటే డైట్ ఎలా ఫాలో అవ్వాలి Yeah. యాక్చువల్లీ మేము ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి డు నాట్స్ ఆహార ఉపహార అని ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలి ఏది అవాయిడ్ చేయకూడదు అనేది కూడా మా డైట్ చార్ట్లో ఉంటుందన్నమాట. ఇవి తినడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది అవాయిడ్ చేయడం వల్ల మీరు రాకుండా ఉంటుందని చెప్తామన్నమాట. సో మెయిన్గా వచ్చేసి డైట్ అనేది దీనికి ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా వచ్చేసి స్పైసీ ఫుడ్. ఓకే. స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ మనకు ఈ హిమరాయిడ్స్ రాకుండా ఒకటి. మళ్ళీ తర్వాత ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవడం అనేది, వాటర్ అనేది చాలా వరకు తీసుకోవాలి ఒకటి. ఎప్పుడైతే బాడీ డ్రై అవుతుందో మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి. మళ్ళీ తర్వాత కాన్స్టిపేషన్ అనేది ఎందుకు అవుతుంది, వాటర్ కంటెంట్ మన బాడీలో తక్కువ కావడం వల్లనే మలబద్ధత అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే జనరల్గా ఇలాంటి ప్రాబ్లం అంటూ మేల్స్లోనే మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఫీమేల్స్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. చిన్న ఏజ్ కానించి కూడా ఇలాంటి ప్రాబ్లం అంటూ వింటూ ఉన్నాం. అసలు ఉమెన్స్కి ఎందుకు వస్తుంది అంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఉమెన్స్కి ఎందుకు వస్తుంది అంటే, ఇంకో విషయం ఏంటంటే అండి, నార్మల్ డెలివరీ ఎవరికైతే అవుతుంది కదా అమ్మాయిలలో, సో వాళ్ళకు కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్, హిమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఓకే. సో ఎందుకు అంటే ఎప్పుడైతే నార్మల్ డెలివరీలో బిడ్డని బయటికి తీసేటప్పుడు ప్రెజర్ చేస్తారు కదా, లేబర్ పెయిన్స్ అని, ఆ నొప్పులు తీసేటప్పుడు మనకు అది పైల్స్ అనేది, మజిల్స్ అనేది ఒక మజిల్ ఉంటుంది, ఆ మజిల్ అనేది బయటికి వచ్చి అది తర్వాత డెలివరీ తర్వాత ఆ ప్రెషర్ వల్ల బయటికి వస్తాయి కొంతమంది లేడీస్లలో పైల్స్ అనేది, హిమరాయిడ్స్ అనేది. సో నార్మల్ మ్యాక్సిమం 90% వాళ్ళకు వస్తుంది అనేది గ్యారంటీ లేదు. కొంతమందికి మాత్రం అవి పైల్స్, హిమరాయిడ్స్ అనేది మనము నార్మల్ డెలివరీ ఎవరైతే అయ్యిందో వాళ్ళకు చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే సిమ్టమ్స్ ఉమెన్స్లో ఎలా చూడాలంటారండి? సిమ్టమ్స్ వచ్చేసరికి ఉమెన్స్లో ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఆల్రెడీ ఉమెన్స్కి మెన్స్ట్రల్ సైకిల్స్ అనేది ఉంటాయి. సో దాంతోపాటు ఈ ఉమెన్స్లో కూడా మనము ఆ జెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ చూస్తున్నామో సేమ్ అలాంటి సిమ్టమ్సే మనము లైక్ లేడీస్లో కూడా చూస్తుంటాం అనమాట. సేమ్ లైక్ బర్నింగ్ సెన్సేషన్ కానీ, మళ్ళీ తర్వాత కూర్చోలేకపోవడము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధత, తర్వాత బ్లీడింగ్. సో ఇవన్నీ కూడా మనము లేడీస్లో కూడా చూస్తూ ఉంటాము. మాకు మా హాస్పిటల్లో వచ్చేసి చాలా వరకు లేడీ పేషెంట్, యాజ్ ఐఎమ్ లేడీ డాక్టర్, నేను లేడీ సర్జన్. సో మనకి మ్యాక్సిమం లేడీస్ చాలా వరకు పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, తర్వాత మన ఫిజరీ నానో, ఫిస్టులా ఇన్ యానో, పైనోడల్ సైనస్, తర్వాత యానల్ యాప్సిస్. సో ఇవన్నీ చాలా వరకు వస్తుంటాయి. జెంట్స్ సేమ్ ప్రాబ్లం అంటారు మీరు చెప్పిన విధంగా? లేదండి, డిఫరెన్స్ చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది. హిమోరాయిడ్స్ అంటే డిఫరెంట్, ఫిస్టులా ఇన్ యానో అంటే డిఫరెంట్, ఫిజరీ నానో అంటే డిఫరెంట్, పైనోడల్ సైనస్ అంటే డిఫరెంట్, మళ్ళీ తర్వాత మనకు యానల్ యాప్సిస్ అంటే డిఫరెంట్. సో అన్నిటికీ డిఫరెంట్ ప్రికాషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. మేమే జెంట్స్ పేషెంట్స్ కూడా వస్తుంటారు, లేడీస్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు అనమాట. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఎలాంటి కేర్ మెయిన్ ఎలాంటి తీసుకోవాలి? సో దీనికి వచ్చేసి స్విస్ బాత్ అంటాము. సో ఎప్పుడైతే మేము మా దగ్గరికి కన్సల్టేషన్స్కి వస్తారో దానికి మేము అన్ని మెడిసిన్స్తో పాటు వాళ్ళ డైట్తో పాటు మేము ప్రికాషన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ ప్రికాషన్స్లో స్విస్ బాత్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఆ స్విస్ బాత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి లైక్ కొంతవరకు పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గే అవకాశం ఉంది అనమాట. ఆ స్విస్ బాత్ అనేది ఎలా తీసుకోవాలి అంటే, మనకు హాట్ వాటర్, లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక 15 minutes కానీ, ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా కూర్చోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే. అంటే కొంచెం పెయిన్ తగ్గే పెయిన్ రిలీఫ్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.